మేడం చెప్పండి, అయితే ఈ హైడ్రా అంటే రెవెన్యూ అధికారులు వచ్చి మార్కింగ్ చేస్తా ఉన్నారు, కూలగొడతా ఉన్నారు బిల్డింగ్. సో మరి ఈ రోజు మీటింగ్ కూడా పెట్టుకున్నారు మీరు, ఇక్కడ ఏం డిస్కస్ చేశారు? నాది వచ్చేసి ఇక నియర్ బై క్యారివెల్ హోమ్స్ నుంచి అండి. సొసైటీ మాది క్యారివెల్ హోమ్స్. నా పేరు సుమలత. యాక్చువల్గా ఇప్పుడు ఒక 2-3 months నుండి మూసీ బ్యూటిఫికేషన్ అని, హైడ్రా అని ఇవన్నీ ఏదేదో నడుస్తున్నాయి. మాకు మూసీ బ్యూటిఫికేషన్ తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా తెలీదు, FTL అంటే ఏంటి తెలీదు, బఫర్ జోన్ అంటే ఏంటి తెలియదు. మేము ఇల్లు కట్టుకున్నది అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం, అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము. గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్సెస్ పే చేయాలో అన్ని ట్యాక్సెస్ పే చేస్తున్నాము. ఇప్పుడు సడన్గా వచ్చేసేసి నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇక్కడ పాస్ట్ 4 అంటే మా తాతలు, మా నాన్న వాళ్ళు, నేను, నా పిల్లలు 4 generations నుండి నేను ఇక్కడ పుట్టి పెరిగిన దాన్ని. ఇప్పుడు మీ ఇల్లు అక్రమ కట్టడాల్లో ఉన్నది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీది, పర్మిషన్స్ మీరే ఇచ్చారు కదా, మరి అలా ఎలా అంటారు మీరు? ఆ మాట ఎలా వస్తుంది అసలుకి? ఒకవేళ మీరు అది మా అక్రమ కట్టడం అయితే మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా ఇక్కడ. అవును, ఇన్ని గవర్నమెంట్స్ చేంజ్ అయినవి, ఎవరు ఏది అనలేదే, మీరెవరు వచ్చి అనడానికి? సరే మాది అక్రమ కట్టడాలు అంటున్నారు కదా, సోర్స్ చూపియండి సోర్స్ చూపియండి. మీది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది, ఏదైనా చెప్పండి. ఇది FTL ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది, ఇన్ని మీటర్స్ వరకు. ఈ తర్వాత మీది వచ్చింది, మీకు పర్మిషన్ లేదు. అసలు ఇంతకు ముందు వరకు FTL అంటే ఏంటో లేదు, బఫర్ అంటే ఏంటో లేదండి. అలాంటి మేము పర్మిషన్ తీసుకున్నప్పుడు చెప్పలేరు కదా. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇచ్చారు అని అంటే వెరిఫై చేస్తారు, అవునా కదా? మరి ఇప్పుడు మా EMI బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు, మరి రిజిస్ట్రేషన్ చేశారు కదండి. రిజిస్ట్రేషన్ చేసింది వాళ్ళే కదా, వాళ్ళకి తెలియదా ఏది ఎక్కడ ఉందని? ఇవ్వద్దు కదా. నేను 7 years నుండి ఉంటున్నా ఇక్కడ, నా సొంత ఇంట్లో నేను 7 years నుండి ఉంటున్నా. మరి అట్లాంటప్పుడు వచ్చేసి ఇది పర్మిషన్ లేని దగ్గర నువ్వు కట్టావు అని అంటే అది కరెక్టేనా? కరెక్టే కాదు కదా. మరి అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా క్లియర్గా చెప్తున్నారా అని అంటే ఏమీ లేదు, అసలు వాళ్ళకే క్లారిటీ లేదు. నువ్వు పబ్లిక్ లోపలికి వచ్చి చెప్పు, ఒపీనియన్ తీసుకోవడం కాదు. ఇది నా ప్లాన్ ఆఫ్ యాక్షన్, నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను, నా దగ్గర ఇంత ఫండ్ ఉంది, నాది ఇది డ్రాయింగ్ చూపి. నువ్వు మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నావు, నువ్వు ప్లాన్ చూపి, నీ ఫండ్స్ చూపి, నీ రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తున్నావో చూపి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత లీగల్లీ పో. మాది అసలుకి ఇల్లీగలే కాదు, మీరు ఆ మాట అనకూడదు, అది అనడం తప్పు. మీ మాట మీరు వెనక్కి తీసుకోండి. మేము ప్రాపర్గా ఉంటున్నాం, ఎన్నో సంవత్సరాల నుండి ఉంటున్నాం. నేను ఇక్కడనే పుట్టినా పెరిగినా, పెళ్ళి పిల్లలు అంత అయింది ఇక్కడేనాది. నేను మొత్తం తెలంగాణ బిడ్డనండి, నేను తెలంగాణ బిడ్డను. నన్ను నా హైదరాబాద్ నుంచి, నా తెలంగాణ నుంచి మీరెవరు తీసేయడానికి? అవునా కదా? మరి అది తప్పు. న్యాయం నిన్ను మేము ఎన్నుకున్నాం, నువ్వు మాకు న్యాయం చేయాలి, నువ్వు నాకు మంచి చేస్తావని నిన్ను ఓట్లేసి ఎన్నుకున్నాము. నువ్వు మా గురించి ఫస్ట్ ఆలోచించు, ప్రాజెక్టులు అవన్నీ తర్వాత, ఫస్ట్ మా గురించి ఆలోచించాలి మీరు. లేదు ఇప్పుడు పీపుల్కి హామ్ అవుతుంది, ప్రాజెక్ట్ ఆపు, అంతేగాని ఇల్లు గుల్లగొడతావా? ఎవరికైనా సరే ఒక మధ్యతరగతి లేడీస్కి హోమ్ అనేది డ్రీమ్. మరి ఎవరికైనా సరే సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ మేము కింద మీద పడి ఏదో ఒక రకంగా చేసుకొని మా ఇల్లు మేము నిలబెట్టుకుంటే అని వచ్చి తీసేస్తా అంటున్నావే, నా ఇల్లు నాకు వస్తుందా? మళ్ళీ వస్తుందా? అంత ఇల్లు నేను మళ్ళీ నిలబెట్టగలనా? నేను నా భర్త ఎంత కష్టపడి దాన్ని కట్టుకున్నామో అది మాకు తెలుసు, నీకేం తెలుసు? నొప్పి మాకైతుంది, నీకు అవుతుందా? నొప్పి నీకైతే తెలుసా? ఇప్పటివరకు ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తుండే. ఎంతమంది ఆడబిడ్డలు ఏడుస్తున్నారా లేదా? ఆలోచించాలి కదా. మరి ఆడబిడ్డలు ఇప్పుడు తెలంగాణ అంటే ఆడబిడ్డలది, మెయిన్గా ఆడబిడ్డలది. తెలంగాణ ఆడబిడ్డ, నేను యాజ్ ఏ తెలంగాణ బిడ్డ నేను అడుగుతున్నాను, ఇది నా రైట్, నేను అడుగుతున్నాను, నాకు న్యాయం చేయి.